పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, మళ్ళీ తొక్కుకుంటూ వస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి గారు ఈ డ్రగ్ కేసు సంబంధించి ఆసక్తికరంగా నిబంధనల ప్రకారమే బెయిల్ ఇచ్చానంటున్నారు, బెయిల్ ఇచ్చారు, ప్రభుత్వ ప్రమేయం లేదంటున్నారు. ఇంకోవైపు ఏమో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మినహా 10 మంది నిందితుల ఫోన్లు, కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, ఆయన ఇది మాత్రం చేసుకోలేదట. సో ఈ రెండు యాంగిల్స్లో సంక్షిప్తంగా మీ కామెంట్ ఏమిటి? కొమ్మినేని గారు, అందరికీ నమస్కారం. నమస్కారం. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ముందుగా మీ ఇద్దరు ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి. అందరికీ సాక్షి టీవీ తరపున ఉగాది శుభాకాంక్షలు. బేసిక్ గా ఒక్క నిమిషం, రాజమౌళి గారు కూడా చెప్పిన తర్వాత మళ్ళీ రాజమౌళి గారు ఉగాది సందేశం ఇస్తారా? రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి వీక్షకులకు, సాక్షి యాజమాన్యానికి, సాక్షి సిబ్బందికి, రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. రైట్. పురుషోత్తం గారు. కొమ్మినేని గారు, బేసిక్ గా వారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా లేదా, కాంగ్రెస్ తిరిగి వస్తుందా లేదా, ఇంకా 3 ఏళ్ళు ఉంది, తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. డ్రగ్స్ కేసుకు సంబంధించినంత వరకు తెలంగాణ ముఖ్యమంత్రి గారు చేసిన అభిప్రాయం కరెక్ట్ కాదు. ఎందుకంటే యాజ్ పర్ యాక్ట్ డ్రగ్స్ లో పట్టుబడిన వాళ్ళని అరెస్ట్ చేయడం కాదు, రిహాబిలిటేషన్ సెంటర్కి పంపాలి, ఖచ్చితంగా డీఅడిస్టేషన్ సెంటర్కి పంపాలి, పంపి వాళ్ళ ఆరోగ్యాన్ని చెక్ చేసి జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే డ్రగ్ తీసుకోవడం అనేది ఒక పతనానికి చివరి దశ. మత్తు పదార్థం వేరు, ఇది వేరు. కాబట్టి ఇట్లాంటివి తీసుకున్నారంటే చాలా దూరం అతను వెళ్ళినట్టు లెక్క యాజ్ పర్ గవర్నమెంట్. కాబట్టి ఇప్పుడు వారు చాలా దూరం వెళ్ళిపోయారు కాబట్టి, తాను తీసుకున్నారు కాబట్టి, డ్రగ్స్ తీసుకున్నారని తేలింది కాబట్టి ఇమ్మీడియట్ గా వారు ఆ సెంటర్కి తీసుకెళ్లి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ పరిధిలో పెట్టుకొని వాళ్ళని చైతన్యపరిచి దీనికి దూరం చేసే పని చేయాలి. ఇది ప్రభుత్వం చేయాల్సింది, వ్యవస్థ చేయాల్సింది. అరెస్ట్ ఆ తర్వాత విషయాలు మీరు కేవలం వారిని అండర్టేకింగ్ తీసుకొని ఎందుకు వదులుతారు? ఇక్కడ బెయిలా నాన్ బెయిలా అది కాదు, పార్లమెంటా కాదు. బేసిక్ గా ఆ కేసులో పట్టుబడిన వాళ్ళని, మీకు ఉదాహరణకు మనకు తాగేసిన వాళ్ళని స్కూటర్లో పట్టుకున్నప్పుడు ఏం చేస్తారు? తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తారు, మీ వాడు ఇటు తయారయ్యాడు చూసుకోండి. ఈయన ఎంపీ అయినా ఇంకొకరైనా అందులో డ్రగ్స్ తీసుకున్నారు కాబట్టి, తేలింది కాబట్టి వాళ్ళని డీఅడిస్టేషన్ సెంటర్కి పంపించి తర్వాత చేయాలి. ఇక్కడ రాజమౌళి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ జిల్లాకు సంబంధించి ఒక ఉదాహరణ చెప్తాను. కడప ఎమ్మెల్యే మాధవి లతారెడ్డి గారు అసెంబ్లీలో ఒక మంచి ప్రశ్న అడిగారు. అదేంటంటే, నాకు ఆ ఏరియా తెలీదు, ఒక సెంటర్ లోట కింద బార్ షాప్ ఉంది, ఆ అసెంబ్లీలో అడిగారు. పైన డీఅడిస్టేషన్ సెంటర్ ఉంది, రాంగ్ సిగ్నల్ వెళ్తా ఉందని చెప్పింది. కింద తాగమని, పైన చైతన్యం పరచడం మంచిది కాదు, దూరంగా పెట్టండి అని చెప్పారు. అంటే ఆమె అడిగిన ప్రశ్న చాలా న్యాయమైంది. కాబట్టి ఇప్పుడు దీనికి వర్తించదు. అది ఇక్కడ డీఅడిస్టేషన్ పంపాల్సిన వ్యక్తిని మీరు అండర్టేకింగ్ తీసుకున్నా, ఏం అండర్టేకింగ్ అండి? మళ్ళీ తీసుకోమని విచారణ, మళ్ళీ పిలిచినప్పుడు వస్తారంట. ఇది విచారణ కాదు కొమ్మినేని గారు, పిలిస్తే వచ్చేదానికి విచారణ కాదు, కౌన్సిలింగ్. పార్లమెంట్ కే పంపించారు, నేరుగా పార్లమెంట్ కే పంపించారు. మీకు గుర్తుంటే మొదట్లో పోలైన 1-2 రోజులు ఆయనకే నామూష్ వేసింది, ఆడ పోయి ఎట్లా కూర్చోవాలని. ఆయనకే నామూష్ వేస్తే మీకు నాకు చూసే జనానికి ఏమనిపిస్తుంది ఆడ కూర్చుంటే పార్లమెంట్ లో? కాబట్టి వాళ్ళు ఈ విషయంలో ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు ఖచ్చితంగా సమాధానం. పైగా పోలీసులు ఆయన ఫోను అవి కూడా, కార్డులు కూడా స్వాధీనం చేసుకోలేదట. మరి మిగతా వాళ్ళకి స్వాధీనం చేసుకున్నప్పుడు ఆయనది కూడా చేసుకోవాలి కదా. ఇప్పుడే ఎల్లో మీడియాలోనే వచ్చింది విశేషం, ఆ పాయింట్ దాంట్లో చూసే నేను అనుకోకుండా. నిస్సందేహంగా పోలీసులు వ్యవహరించాల్సిన తీరులో సాధారణ పౌరుల పట్ల ఇట్లాంటి విషయాల్లో ఎట్లా వ్యవహరిస్తారో ఎంపీ గారి పట్ల అట్లా వ్యవహరించలేదు. ఇది సరైంది కాదు. దీన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు సమర్థించుకోవడం ఇంకా దురదృష్టకర విషయం. రైట్. రాజమౌళి గారు, మీరు కూడా కామెంట్ చేస్తారా? ఈ రకంగా ఒక ఎంపీ గారికి పట్ల ముఖ్యమంత్రి గారు ఫేవర్ చేసినట్ల, రూల్స్ ప్రకారం చేసినట్ల రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? పట్టుబడిన కొన్ని గంటల వ్యవధిలోనే నేను ప్రొద్దుటూరు నుంచి ఒక కామెంట్ చేసిందా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ గారు పట్టుబడినారు డ్రగ్స్ కేసులో. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కోసం ఆయన్ను రక్షించే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఒక పెద్ద డ్రామా నడచబోతుంది. పుట్టా మహేష్ యాదవ్కు చీమ కుట్టినంత కూడా ఇబ్బంది కలగకుండా సంరక్షిస్తారని చెప్పి నేను ముందే చెప్పిన. అంటే ఇది జగమెరిగిన సత్యం, రాష్ట్ర ప్రజలందరికీ, 2 రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు. ఈయన గురు శిష్యులు. కేంద్రంలో మాత్రము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం బీజేపీకి అనుకూలం చంద్రబాబు నాయుడు. కానీ రాష్ట్రంలోకి వచ్చేదానికి మాత్రం చంద్రబాబు నాయుడు మాట లోకి ఈయన ఇంటాడు రేవంత్ రెడ్డి కోసం ఆయన మాకు రావాల్సిన నీళ్లను రాకుండా ఆయన ఆపుతాడు. పరస్పరం ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది.
అందుకే పుట్ట మహేష్ యాదవ్ను సంరక్షిస్తాడని చెప్పి ముందే చెప్పినా సంరక్షించినాడు. ఎంత బాగా సంరక్షించినాడంటే అత్తగారింటికి పంపినట్టు, పండగ వస్తే ఉగాది పండగ అత్తగారింటికి పోయినట్టు, అల్లుడు పోయినట్టు పార్లమెంట్కి పంపినారు. పరీక్షా కేంద్రానికి ఆయన పరీక్షించాల్సిన చోటికి పంపకుండా, ఆయన శిక్షించాల్సిన చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా చేస్తున్నారు. ఇక ఒక పుట్ట మహేష్ యాదవే కాదు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏముంది అంటే గన నకిలీ మద్యం ఉంది, విచ్చలవిడి మద్యం ఉంది, గంజాయి ఉంది, హెరాయిన్ ఉంది, కొకైన్ ఉంది, ఆడపిల్లల పట్ల అసభ్యకరమైన ప్రవర్తన ఉంది, మానభంగాలున్నాయి, హత్యలున్నాయి, కక్షాదింపు చర్యలున్నాయి, అబద్ధాలున్నాయి. ఇవి తప్ప మరొకటి లేనే లేదు. వీటన్నిటికీ ఆద్యుడు, మూలము చంద్రబాబు నాయుడు గారి యొక్క మనస్తత్వము, ఆయన యొక్క నీచమైనటువంటి స్వభావము. ఇవన్నీ అలవాటైపోయిన ప్రజలు లాస్ట్కి ఎక్కడికి వచ్చారంటే ఏం చేయాలా, మన కర్మ పొరపాటు పడినాం, 2 ఏళ్ళు అయింది, ఇంకొక 3 ఏళ్ళు భరించాల్సిందే కదా అని చెప్పే పరిస్థితికి ప్రజలు వచ్చినారు. కానీ మాలాంటి వాళ్ళకు బాధ ఏంటంటే ఈ 3 సంవత్సరాల కాలంలో ఇంకా ఈ రాష్ట్రం ఏ స్థితికి పోతాది, ఎంత పతనం అయిపోతుంది, యువత ఎంత నిర్వీర్యమైపోతుంది. స్వామి వివేకానంద గారు చెప్పిన దాన్ని మనం గుర్తు చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆయన ఆత్మవిశ్వాసం చూడండి ఎంత గొప్పగా చెప్పినాడో. ఇనప కండలు కలిగిన, ఉక్కు నరాలు కలిగిన 1000 మంది యువకులు నాకు ఇస్తే భారతదేశం యొక్క స్వరూపాన్ని మారుస్తానన్నాడు. అంటే యువత యొక్క శక్తి మీద అంత నమ్మకం స్వామి వివేకానందకు ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే ఆ నరములేకి ఆ ఇనప కండలు లేకుండా ఆ ఉక్కు నరాల్లోకి హెరాయిన్ను, కొకైను, మత్తు పదార్థాలను ఇస్తున్నాడు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ను, ఆహార పదార్థాలకు నిలయమైన ఆంధ్రప్రదేశ్ను మత్తు పదార్థాలకు నిలయం చేసినాడు ఆయన. చాలా బాధాకరం, చాలా భరించలేనటువంటి బాధ. ముందైతే మీరు ముందుగానే ఊహించారు ఇట్లా జరుగుతుంది, మీరు అన్నట్లుగానే స్టేషన్ బెయిల్ ఇవ్వటం, మీరు అన్నట్లుగానే పార్లమెంట్కి డైరెక్ట్గా వెళ్ళిపోగలగటం, మీరు అన్నట్లుగానే ఫోన్ కూడా స్వాధీనం చేసుకోలేదట. మరి ఇంకేం విచారణ చేస్తారు వీళ్ళంతా? పైగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమర్థించటం, ఏది బెయిల్ రూల్స్ ప్రకారం ఇచ్చామని చెప్పటం, మరి ఎటువైపు వెళుతుందో ఏంటో.